పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం అంతర్గాం పెద్దంపేట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ నీటిపారుదల యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్గాం పెద్దంపేట గ్రామాల్లోని 1350 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ తో పాటు ప్రభుత్వ సలహాదారు వివేక్, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లే ముఖ్యం. నీళ్లు తెచ్చుకుందామని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టే ప్రయత్నం చేస్తే ప్రతి చోట కేసేస్తున్నారు. మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుందామంటే ఈడ కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు వచ్చి మీరు భూములు ఇవ్వకండి అని రెచ్చగొడుతున్నాడు. హైదరాబాద్కి వెళ్ళి వకీలను పట్టుకొచ్చి మీరు భూములు ఇవ్వకండి, కోర్టుల్లో మేము కేసులు వేస్తాం, ప్రాజెక్టు కట్టొద్దు అని చెప్పి మాట్లాడతారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టడం మహబూబ్ నగర్ జిల్లాలో అంటే మద్రాసులో పోయి గ్రీన్ ట్రిబ్యునల్ లో కోర్టులో కేసేస్తారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి రైతులు భూములు ఇస్తా ఉంటే మీరు ఇయ్యకండి, 2013 అడగండి అని చెప్పి హైకోర్టులో కేసులు వేస్తారు. మెదక్ జిల్లాలో ఒక్క ఎకరానికి నీళ్లు వస్తలేవు. 60 ఏళ్ల స్వాతంత్రంలో ఒక్క ఎకరానికి నీళ్లు రాని మెదక్ జిల్లాలో ఒక మల్లన్న సాగర్ కట్టి రైతుల ఆత్మహత్యల్ని ఆపుదామని ప్రయత్నం చేస్తే అక్కడికి వచ్చి పాదయాత్రలు చేస్తారు, కోర్టుల్లో కేసులేసి మల్లన్న సాగర్ కట్టొద్దని ఆపే ప్రయత్నం చేస్తారు. పాపం మా కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇందాక నాకు టైం స్కేల్ కూడా దరఖాస్తు ఇచ్చింది. కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేద్దాం. వాళ్ళు సగం కడుపుకు తింటున్నారు, సగం జీతంకు పనిచేస్తున్నారు. 20 ఏళ్లకేళ్ళు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేద్దామంటే కాంగ్రెస్ పార్టీ పోయి కోర్టుల కేసేసి స్టే తీసుకొస్తారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇద్దామని కార్మికులకు ఇస్తే దాని మీద కూడా కేసేసినట్టు నిన్న మొన్న. ఇప్పుడు 7 తారీఖు వచ్చింది మళ్ళా. ఇవాళ పెద్ద హరీష్ అన్న ఎంతమంది ఇంజనీర్లకు మార్గదర్శకంగా నిలిచి సూచనలు ఇస్తూ ప్రాజెక్టులు తొందరగా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ ప్రయత్నంలో మనముంటే మా కాంగ్రెస్ మిత్రులకు ప్రాబ్లం వస్తున్నది. అయ్యో ప్రాజెక్టులన్నీ అయిపోతే ఎట్లా, మరి పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టు 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తే ఎట్లా, మన గతి ఏంటిది? వీళ్ళే రావద్దు, అడుగడుగునా పోవాలి, విమర్శించాలి. ఎక్కడన్నా భూములు తీసుకుంటూ ఉంటే ఆ భూములు తీసుకునే దగ్గర పోయి ఒక షో, భూములు ఇవ్వద్దు మీరు పోరాటం చేయాలని. ఇవాళ మా దగ్గర ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వాళ్ళ జమానాలు 1,80,000 మేము కంపన్సేషన్ ఇస్తే ఇవాళ హరీష్ అన్న గారు 8 లక్షల రూపాయల కంపన్సేషన్ ఇస్తున్నాడు. అయినా వాళ్ళకి తృప్తి లేదు, అయినా కోర్టులకు వెళ్తున్నారు. 1, 2, 3 అన్నది మరి ఒక జీవో తీసుకొచ్చి 2013 జీవో కంటే కూడా చాలా గొప్ప జీవో, అంతకంటే ఎక్కువ డబ్బు ఇచ్చే జీవో, అంతకంటే తొందరగా పరిష్కారం మారే ఈ చేతిలో డబ్బులు ఇచ్చి ఆ చేతిలో రిజిస్ట్రేషన్ చేసుకునే వసతి కల్పిస్తే ఎన్నో రాష్ట్రాలు దీన్ని అప్రిషియేట్ చేస్తే మన వాళ్ళు కోర్టుకు వెళ్లి దాని మీద స్టే తీసుకొచ్చారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది.